హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం కదా, అందులో 5th వీక్ అన్నమాట. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడుచుకున్న తర్వాత స్నానం చేసి వచ్చాక బియ్యం ఫస్ట్ ఆరబెట్టుకున్న తర్వాత ముగ్గేసేసాను. అండ్ కడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత కాళ్ళకి కూడా పసుపు రాసుకొని మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసేస్తానన్నమాట. ఎందుకంటే మనం నార్మల్గా ఇల్లు మళ్ళీ స్నానం చేసిన తర్వాత అదంతా క్లీనింగ్ ఏం ముట్టుకోవద్దు అంటారు కదా, అందుకోసమని ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చాక బియ్యం ఆరబెట్టి తర్వాత ముగ్గేయడం పసుపు రాయడం చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ యాలకుల మాల చేద్దామని డిసైడ్ అయ్యాను ఇవాళ. సో యాలకులు 27 తీసుకొని అవి నానబెట్టుకున్నాను. ఒక 2 minutes నానబెడితే సరిపోతుంది. ఇంకొక స్పూన్ అంతా పెసరపప్పు, ఎందుకంటే వడపప్పు పెట్టడం కోసం. మనం ప్రసాదాలన్నీ కూడా కొంచెం కొంచెమే క్వాంటిటీలో చేస్తున్నాం, ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే ప్రసాదం వేస్ట్ చేయకూడదు, తినాలి అనేసి ఒపీనియన్తో. కొంచెం ఉంటే నేను ఒక్కదాన్నే తినేస్తే సరిపోతుంది, ఎవరు తిన్నా తినకున్నా కదా, అందుకోసమని ఎక్కువ చేసి పాడేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం తురుముకొని బెల్లం కూడా కొంచెం నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనం పానకం చేస్తాం కదా అందులోకన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు వేడి చేసుకొని ఇవాళ పరమాన్నం వండుతున్నాను. ఇందులో అంటే సింపుల్గా జస్ట్ కుక్కర్లో ఒక టీ గ్లాస్ అన్ని రైస్ తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని ఇంకొక 1.5 glass వాటర్ వేసుకొని ఒక 3 whistles అట్లా రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అంటే రైస్ కొంచెం చల్లగావాలని పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సూది దారం తీసుకొని దారంకి పసుపు తడి చేసుకొని రాయాలి, డైరెక్ట్గా కాకుండా చేతిలో కొంచెం, లేదంటే ఒక బౌల్లో అయినా పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, లేదంటే రోజ్ వాటర్, గంగాజలం ఇలాంటి ఏదైనా ఒకటి దేవుడికి సంబంధించి అంటే చేసేది నిష్టగా చేయాలి కాబట్టి అలాంటివి ఏదైనా ఒకటి తీసుకొని మనం పసుపు తడి చేసుకున్న తర్వాత దారానికి పూస్తే అది మనకి పసుపు రంగులో మారుతుంది కదా. మారిన తర్వాత దానికి యాలకులు అనేవి గుచ్చాలన్నమాట. 27 ఉండాలి అవి. ఇక్కడ నేను గుచ్చేవి 26 ఉన్నాయి, ఎందుకంటే ఒకటి పగిలిపోయింది, అంటే వాటర్లో వేసిన తర్వాత కొంచెం ఉబ్బిన తర్వాత అది ఏంటంటే పగిలిపోయింది. సో నాకు అది పెట్టాలని అనిపించలేదు. సో మళ్ళీ వాటర్లో ఒక 1 minute అట్లా వేరేది ఇంకొకటి నానబెట్టుకుని తర్వాత గుచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడ రైస్ అయింది కదా, ఇందులో పాలు వేడి చేసి ఫస్ట్ బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 1 to 2 minutes, జస్ట్ ఒక 2 minutes ఆగితే మనకి ఆ బెల్లం వేడికి కరిగిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ యాలకుల మాల తయారు చేసినప్పుడు విరిగిపోయింది అన్నాను కదా ఒక యాలకులు, అది ఇందులో వేసాను. అండ్ పాలు కొంచెం వేడయ్యాక మరి అంటే ప్రసాదంలో పోసినప్పుడు పాలు విరుగుతున్నాయా లేదా అని ఒకసారి టెస్ట్ చేశాను. ఫస్ట్ కొన్ని వేసి ఓకే బాగానే ఉంది, ఇంకా మిగిలినవి కూడా కొన్ని పోసేసాను అన్నమాట. మళ్ళీ తర్వాత కూడా ఒక 2 minutes పాలు వేడి చేసి అంటే మనం బెల్లన్నంలో పాలు పోసి కలిపిన తర్వాత కూడా ఒక 2 minutes వేడి చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు, మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. అండ్ మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్, లేదంటే పల్లీలు, ఎండు కొబ్బరి అలాంటివి ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా చేశాను, పాపకు తినిపించాను ఇది, అందుకోసమే మధ్యలో వస్తే కూడా తినదు, ప్లస్ వేస్ట్ చేయొద్దనే ఒపీనియన్తో. ఇక్కడ మనం ఫస్ట్ టైం పిండి దీపాలలో అరటిపండు కలుపుతున్నాం. 4 weeksలో ఎప్పుడు కూడా ఓన్లీ బెల్లం, పాలు, పిండే తీసుకునేవాళ్ళు. ఇవాళ మాత్రం అరటిపండు కూడా తీసుకున్నాను. కొంచెం పిండి లూజ్ అయిపోయింది, అంటే నాకు ఫస్ట్ టైం అరటిపండు వేయడం అది తెలియలేదు, పాలు కొంచెం ఎక్కువ పడిపోయినాయో ఏమో. ఇంకా మళ్ళీ ఫ్యాన్ గాలి కింద మనం ఏదైతే బేసన్లో కలుపుతున్నామో అది అలాగే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద మళ్ళీ ఒక 15-20 minutes వదిలేసాను, తర్వాత సెట్ అయిందన్నమాట. మీరు ఒకవేళ అరటిపండు యూజ్ చేస్తే మాత్రం కొంచెం పాలు చూసి వేసుకోండి. అరటిపండు యూజ్ చేయకపోతే నేను చెప్పినట్టు టీ గ్లాస్ కన్నా తక్కువనే పడతాయి పాలు. అండ్ పచ్చి పాలే వేసి కలిపిన తర్వాత మనం ప్రమిదలో చేసుకోవడానికి కోసం పక్కన పెట్టేశాను అన్నమాట. ఇవాళ కూడా మనకు తులసి దళాలు వేయడానికి ఆ దేవుడు కర్ణించాడని అనుకోవాలి. తులసి దళాలు దొరుకుతారైతే అసలు ఎక్కలేని హ్యాపీనెస్. అంటే ఎలా అంటే ఫస్ట్ ఒక 3 weeks ఏమో అనుకుంటా, 3 weeks దొరకలేదు, అస్సలు లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ వీక్ ఈ వీక్ ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది, ఎందుకంటే పూజలో తమలపాకులు కానీ, మన దేవుడికి వేసే మాలలో యాలకుల మాల, ఇంకా వస్త్రం, ఇంకా తులసి మాల, పువ్వులు, ఇలాంటివి ఎవి కూడా ఒక చిన్నది కూడా మిస్ చేయకుండా అన్నీ వేశారన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్లా ధూప్ స్టిక్స్, నార్మల్గా అగరబత్తులు కాకుండా నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు యూజ్ చేసిన ధూప్ స్టిక్స్ సన్నవి యూజ్ చేశాను, కానీ అవి ఎందుకు అంతగా స్మెల్ రాలేదు. కానీ ఇప్పుడు మన బౌల్స్ లాగా ఉంటాయి కదా ధూప్ స్టిక్స్ కాదు, వాటిని ఏమంటారు,
అంటే ధూపం వేసేటి మొత్తానికైతే బౌల్స్ లాగా ఉన్నాయన్నమాట. అవి తీసుకొచ్చాను. అది కూడా పెట్టితే అసలు పూజకే ఒక అందంలాగా అనిపించింది. ఆ స్మెల్కి పూజ చేసిన ఫీలింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా, అంటే మన అగరబత్తుల కన్నా కూడా ఆ స్మెల్ అనేది నాకు చాలా నచ్చిందన్నమాట. డీమార్ట్లో నార్మల్గా కనిపిస్తే తీసుకున్నాం, వత్తులు తీసుకున్నప్పుడు ఇంకా ఆయిల్ అవన్నీ తీసుకుంటాం కదా, అప్పుడు చూసి తీసుకున్నాను, ట్రై చేద్దామని. బాగుంది. కాకపోతే అది వేయడం కోసం ఒక బౌల్, అంటే ఇట్లా ఇత్తడివి గిన్నెలు లాంటివి సపరేట్గా దొరుకుతాయి కదా ధూపం వేయడం కోసం, అలాంటిది ఒకటి తీసుకోవాలని చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం దేవుడికి ఏవైతే దీపాలన్నీ పెడుతున్నామో వాటన్నిటికీ కూడా గోవిందనామాలు మనం పెట్టుకోవాలన్నమాట, గంధంతో కుంకుమతో. అండ్ కలశం మీద పెట్టే కొబ్బరికాయకి ఇంకా కొట్టే కొబ్బరికాయకి కూడా నేను నామాలే పెడుతున్నాను. ఇది పీచు అనేది తీయొద్దు అంటారు కదా, ఏదైనా కూడా మనం వ్రతం చేసేటప్పుడు కలశం పెడితే కలశం మీద పీచు ఉన్న కొబ్బరికాయనే పెట్టాలంటారు. మనకు షాప్లో ఎలా ఉందో అలానే తీసుకొచ్చి పెట్టాను, ఏం క్లీన్ అదేం చేయలేదు నేను. ఇంకా అష్టలక్ష్మి కలశానికి కూడా బొట్లు పెట్టేసుకున్న తర్వాత అందులో గంగాజలం, నేను అయితే బయట నుంచి తాగడానికి మేము వాటర్ తీసుకొస్తాం కదా, తీసుకొచ్చినవి ఒక బాటిల్లో, అంటే తీసుకొచ్చినప్పుడు సాటర్డేకి ముందు రోజన్నా అంతకు ముందు రోజన్నా తీసుకొస్తే తీసి పక్కన పెట్టేస్తానన్నమాట. అవే మనం ఇందులో వాడుకుంటాము. అందులో వచ్చేసి కర్పూరం, జావేదు, పసుపు, కుంకుమ, ఇంకా గంధం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ తమలపాకులోకి కూడా నేను గోవిందనామాలు అనేవి పెడుతున్నాను. ఇంకా మనకి పిండి ప్రమిదల మీద కూడా గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత మీద కూడా మనకి ఇటు సైడ్ ఇట్లా కనిపిస్తుంది కదా, అటు సైడ్ కూడా నార్మల్గా గంధం ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నాను. మన వ్రతం కంప్లీట్ అవ్వకముందే తిరుపతి వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు, చూడాలి. ఆ దేవుడి దయ. ముందు వెళ్తే ఏం చేయాలో నాకు తెలియదు, వ్రతం కంప్లీట్ చేయాలో వచ్చాక లేదో నాకైతే తెలీదు. కానీ 7 వీక్స్ అయినా సరే, వడ్డీగా చేసినా చేయకపోయినా అట్లీస్ట్ 7 వీక్స్ కంప్లీట్ అయ్యాకనైనా వెళ్దామనేసి నేను మాట్లాడుతున్నాను. చూడాలి ఇంకా ఏమవుతుందో. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి ఫోటోకి కూడా నామాలు పెడుతున్నాను. మనం చేసిన ఎవ్రీ వీక్, అంటే ఎవ్రీ సాటర్డే క్లీన్ చేసుకొని బొట్లు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి, అంటే నామాలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ తులసి మాల, ఇంకా అవన్నీ కూడా యాలకుల మాల, వస్త్రం అవన్నీ కూడా దేవుడికి మంచిగా వేస్తున్నాను అన్నమాట. అండ్ మనం కలశం కూడా ఏర్పాటు చేసుకుంటాం కదా, సో కలశం కూడా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం స్పేస్ అనేది చూసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే దీపాలు అవి ఇవి పెడతాం, కలశం మీద బ్లౌజ్ పీస్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిండి ప్రమిదలు కూడా స్ట్రైట్గా పెట్టాం కదా ఇవాళ, సో దీపారాధన అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే మనం ప్లేట్లో పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది వెలిగించడానికి కూడా. ఇక్కడ పసుపు గణపతిని చేసి ఆయనకి కూడా పసుపు, కుంకుమ, వస్త్రం, పువ్వులు అవన్నీ కూడా పెట్టేశాను అన్నమాట. ఇంకా కలశంకి కూడా వస్త్రం పెట్టాను. ఫ్లవర్స్ కూడా ఒకటే పెడుతున్నాను, మరి ఎక్కువ తీసుకురావట్లేదు కదా. ఇంకా నెక్స్ట్ టైం కింద చెట్లు ఉన్నాయి, అవి కూడా పెడదామని అనుకుంటున్నాను, చూడాలి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా, అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుని కూడా చెప్పేది అదే, చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైనా ఉంటే కూడా క్షమించు తండ్రి, ఎందుకంటే అంటే నార్మల్గా తెలియకనే చేస్తాం కదా, కావాలని అయితే ఏ మిస్టేక్ చెయ్యం కదా, అందుకోసమని అనుకుంటాను నేను. సో ఆ దేవుడే చూసుకోవాలి ఇంకా మిగిలిందంతా కూడా. ఏంటి అని అంటే నేను ఫస్ట్ యాక్చువల్గా నేను కోరుకొని దేవుడికి ఏదో డిమాండ్ చేసినట్టుగా చెప్పుకొని అనుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత వ్రతం చేస్తున్నాను. యాక్చువల్గా అయితే అందరూ కోరిక నెరవేరాలని వ్రతం చేస్తారు కదా, నేను అయ్యింది అని చేస్తున్నాను. దానికి మాత్రం దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎందుకంటే పిల్లల మ్యాటర్లో ఎవరైనా అంతే కదా. ఇంకా తిరుపతిలో కూడా మొక్కు ఉంది కదా, అది కూడా చేయగలగాలి, ఆ శక్తి నాకు ఇవ్వమనే దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న ఎనర్జీకి అంత సీన్ లేదని అందరూ చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు, కాబట్టి చేసి చూపించాలి. ఆ దేవుడు నా కోరిక నెరవేర్చిన అందుకైనా చేసి చూపించాలని నేను డిసైడ్ అయిపోయాను. ఇక్కడ తులసి మాల ఇవన్నీ వేయడం వల్ల నాకైతే ఈ 5th వీక్ అనేది మెమరబుల్. అంటే మన సప్తశనివారాల వ్రతంలో 4 వీక్స్ కన్నా కూడా 5th వీక్ అనేది చాలా బాగా నచ్చింది. నార్మల్గా దేవుడికి పూజ చేస్తాం కదా ఇంట్లో, అక్కడ దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ చేస్తున్నాను. తులసి కొట్టు దగ్గర కూడా చేస్తాను, అది తెలిసిన మ్యాటరే. కాకపోతే ఏంటి అంటే తులసికి ఆకులన్నీ లేకుండా చేసేసారు పిల్లలు, సో ఇంకొక తులసి మొక్క తీసుకొచ్చి పెట్టాలని చూస్తున్నాను, ఎందుకంటే మనకు కూడా ఎప్పటికీ ఉండాల్సిందే కదా ఇంట్లో. దివాళీ ఎఫెక్ట్ వల్ల, అంటే క్రాకర్స్ బాగా పేల్చడం వల్ల, నేను పేల్చలేదు పక్కన వాళ్ళు వీళ్ళు పేల్చడం వల్ల ఆ పొల్యూషన్కి అంతా నాకు అంటే ఇట్లా
కోల్డ్ లాగా అయ్యింది. బట్ వాయిస్ అంతా పోయింది. చూడాలి ఇంకా వాళ్ళు క్రాకర్స్ పేలవడం అయితే ఆపట్లేదు. కార్తీక మాసం అయిపోయే వరకు ఇది మనకు తప్పదు. కొంచెం నా వాయిస్ని కూడా భరించండి ప్లీజ్. అండ్ సారీ కూడా. అండ్ ఇంకా నేను దీపారాధన చేసుకున్న తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అవన్నీ కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీక్ అయితే నాకు పూజ తొందరగా అయింది, ప్లస్ దేవుడికి కూడా అన్నీ పెట్టేశాను. ఆ ఆనందమే ఎక్కువ అయిపోయింది అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు తెలియడం కోసం కొంచెం పాజిటివ్ వేలో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒకరు కామెంట్ చేస్తుంటే నాకు కూడా కొన్ని తెలుస్తాయి కదా, అందుకోసమని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.